ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మౌనిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను పుట్టింటికి పంపి ప్రియులని ఇంటికి పిలిపించుకొని నేవీ ఉద్యోగి రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేసిన విషయం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత ప్రియురాలి శరీర భాగాలను నిందితుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. తాజాగా మిస్ అయిన ఆమె తలను గుర్తించారు. సోమవారం తెల్లవారుజామునే విశాఖలో దారుణ ఘటన వెలుగు చూసింది. గాజువాక ఎల్బీ నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న రవీంద్ర, ఒక నేవీ ఉద్యోగి, తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో తన ప్రియురాలైన మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ మొదలై చినికి చినికి గాలివానగా మారి చివరకు హత్యకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ప్రియురాలని హత్య చేసేందుకు ముందుగానే రవీంద్ర ప్లాన్ చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అందుకోసం ఆన్లైన్లో కత్తి అండ్ క్లీనింగ్ సామాగ్రి, అయితే కత్తి పొడవడానికి క్లీనింగ్ సామాగ్రి హత్య చేసిన తర్వాత మొత్తం ఎక్కడ స్మెల్ రాకుండా ఉండడం కోసం. అయితే అనుకున్న ప్రకారమే భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం బిట్వీన్ 12:30 to 1 PM మధ్యలో ప్రియురాలు మౌనికను రవీంద్ర ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలోనే మౌనికను ఊపిరాడకుండా ఫస్ట్ హత్య చేశాడు రవీంద్ర. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా చేయాలని ఆమె శరీర భాగాలను తల, 2 చేతులు, మొండెం, నడుము, కాళ్ళు ఇలా మొత్తం 5 ముక్కలుగా వేరు చేశాడు. దానికోసం గొడ్డలి కూడా యూజ్ చేశాడు. మౌనిక మృతదేహంపై 50 కత్తిపోట్లు ఏదైతే ఆన్లైన్లో కత్తి పెట్టాడో ఆ కత్తితో ఫస్ట్ తలని వేరు చేశాడు. తల వేరవ్వాలి అంటే నార్మల్గా అయితే ఆపరేషన్ సిజర్స్ కావచ్చు, వాటితో అయ్యే పని కాదు, కట్ చేయొచ్చు. కానీ మొత్తాన్ని నరకాలంటే ఒక పెద్ద వెపన్ కావాలి. నార్మల్గా మనం మేకల్ని, కోళ్ళని కోయడానికి సోరకత్తులు వాడతాం కదా, అలాంటి కత్తి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. దాంతో ఐదు సార్లు తన మొండెంపై, తన మెడ భాగంపై 5 సార్లు కొట్టి తలని ఫస్ట్ వేరు చేశాడు. దాని తర్వాత చేతుల్ని, 2 చేతుల్ని వేరు చేశాడు. దాని తర్వాత 2 కాళ్ళని వేరు చేశాడు. కేవలం ఆ ప్రైవేట్ పార్ట్స్ని కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ మొండాన్ని, ఈ కాళ్ళని సూట్ కేసులో పెట్టాడు రవీంద్ర. మొండెం భాగాన్ని సూట్ కేసులో పెట్టి నడుము, 2 కాళ్ళు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు గుర్తించారు. అయితే ఇంట్లో తల భాగం కనిపించకపోవడంతో, ఎందుకంటే మొదట కట్ చేసింది తల కాబట్టి ఫస్ట్ అడిగింది పోలీసు వాళ్ళు స్పాట్కి వచ్చిన తర్వాత తల భాగం ఎక్కడుందని ప్రశ్నించారు. అయితే ఇంట్లో తల భాగం కనిపించకపోవడంతో ఆరా తీగా తల, చేతులు మూటగట్టి అడవివరం ప్రాంతంలో కాల్ చేసినట్టు కూడా నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఈ హత్య చేసిన తర్వాత రవీంద్ర తన స్నేహితుడైనటువంటి సందీప్కి, తను బెస్ట్ ఫ్రెండ్ సందీప్ అనే వ్యక్తి రవీంద్రకి వెంటనే సమాచారం ఇచ్చాడు. ఇలా జరిగింది, ఇది సిచ్యువేషన్ అని చెప్పి. దాని తర్వాత సందీప్ ఎవరైతే ఉన్నారో రవీంద్ర ఫ్రెండ్, పోలీసులకి ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఇలా చేశాడు అని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన స్నేహితుడు రవీంద్ర భార్యతో పాటు సోదరులకు సమాచారం ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రవీంద్రను అరెస్ట్ చేశారు. అయితే 2020 నుంచే మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పారని రవీంద్ర పోలీసులకు చెప్పినట్లు కూడా తెలిపారు. ఆ తర్వాత ఆమెకు పెళ్ళైందని, అయినప్పటికీ మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని, అందుకే ఆమెను హత్య చేసినట్లు కూడా నిందితుడు రవీంద్ర చెప్పిన మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నాయి. ఒక పక్క మొండాన్ని వేరు చేసి, తలను వేరు చేసి, 2 చేతుల్ని వేరు చేసి, 2 కాళ్ళని వేరు చేసి, ఇటు అందరి కాడికి సూట్ కేసుల్లో, అందరి కాడికి ఫ్రిడ్జ్లో పెట్టి ప్రైవేట్ పార్ట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వైనం నిజంగా తెలుగు రాష్ట్రాలని ఒక్కసారిగా కలిచివేస్తుంది. మౌనిక హత్య కేసులో ఇప్పుడు తల ఎక్కడ ఉంది అని మార్నింగ్ నుంచి మొత్తం బ్రేకింగ్, మామూలు బ్రేకింగ్ కాదు. బేసిక్గా ఇలాంటి టైంలో ఎక్కడ దాచావు అని చెప్పి పోలీసులు తమదైన స్టైల్లో రవీంద్రని విచారించగా రవీంద్ర చెప్పిన మాట,
అడవి ప్రాంతంలో తన చేతుల్ని తన తలని కాల్ చేసినట్టు కూడా చెప్పాడు. సో అంత దర్జాగా వెళ్ళిపోయాడు. అంటే ఎలాంటి డౌట్ రాకుండా ఎవరికి కూడా అంత హత్య చేసి ఇంత కిరాతకంగా వ్యవహరించి మళ్ళీ ఆ అమ్మాయి పైనే బ్లేమ్ వేసి ఆ అమ్మాయి ఫోన్ని కాల్ చేసి ఇటు భార్యని పథకం ప్రకారం పుట్టింటికి పంపించి మౌనికని కావాలని ప్లాన్ వేసి ఆన్లైన్లో కత్తి ఇంకా క్లీనింగ్ ఆ సామాగ్రి అంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మౌనికని ఫ్లాట్కి రమ్మని ఆ అమ్మాయిని అనుభవించి ఆ అమ్మాయిని వేధించి అసలు ఇంత కర్కశత్వంగా ఆలోచించే ఆలోచన ఎలా వస్తుంది? అంతా ఒక పథకం ప్రకారం జరిగింది ఇదంతా. ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేస్తున్నారు పోలీసులు అంతే. 2022లో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడితే 2024లో వీళ్ళిద్దరూ నాకు బ్రేకప్ అని చెప్పి విడిపోయారు. సో దాని తర్వాత వీడేం మాయ మాటలు చెప్పాడు. వీళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది రీసెంట్గానే. మరి అలాంటప్పుడు వీడేం మాయ మాటలు చెప్పకుండా మౌనిక ఎలా వస్తుంది? ఒక ఫోన్ చేస్తే ఒక వివాహిత డైరెక్ట్గా ఎవరింటికైనా వెళ్తుందా? అది పెళ్ళైన మగవాడింటికి. ఓకే, పోనీ వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందనుకుందాం, కరెక్టే. కానీ ఆ అమ్మాయి మౌనిక నమ్మి రావాలి అంటే ఒక రీజన్ ఉండదా? వీడేమి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఆ అమ్మాయి వచ్చిందా? ఇప్పుడు పోలీసులు చెప్తున్నాడు కల్లిబుల్లి కబుర్లు, కపట నాటకం ఆడుతున్నాడు. ఏం చెప్తాడు? ఆ అమ్మాయికి నాకు డబ్బుల విషయంలో ఆర్థిక లావాదేవీ జరిగింది, దాంట్లో మా ఇద్దరికి గొడవ చెలరేగింది, ఆ గొడవ చినికి గాలివానగా మారింది, అందుకే నేను ఎక్స్ట్రీమ్ అయ్యి ఆ అమ్మాయిని చంపేశా అని చెప్తున్నాడు. అసలు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారో ఆ విషయం చెప్పట్లేదు వీడు. అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు? మౌనిక రవీంద్రకి ఇచ్చిందా? రవీంద్ర మౌనికకి ఇచ్చాడా? ఆ అమ్మాయి అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏంటి? ఓకే ఫైన్, మా భార్య పుట్టింటికి వెళ్ళేది కాబట్టి ఆ అమ్మాయి వచ్చింది అనుకుందాం. ఆ అమ్మాయిని నువ్వు మళ్ళీ అనుభవించాల్సిన అవసరం ఏంటి? అంటే ఏ ఉద్దేశంతో నువ్వు ఆ అమ్మాయి ఫోన్ తగలబెట్టేశావు? సో ఫర్దర్గా కాన్వర్జేషన్స్ బయటికి రావద్దనా? లేకపోతే ఏమైనా కాల్ లిస్టులు కావచ్చు, వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మెసేజ్ కావచ్చు, ఇలాంటివి బయటికి రాకూడదని నువ్వు కావాలనే ఇచ్చేసావా? అంత క్రూరంగా చేయాల్సిన అవసరం ఏంటి? ప్రైవేట్ పార్ట్స్ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఆల్రెడీ అనుభవించావు అమ్మాయిని. అనుభవించిన తర్వాత కూడా పోలీసుల దగ్గర లొంగిపోయి మీ ఫ్రెండ్ సందీప్కి కాల్ చేసి జరిగిన మ్యాటర్ అంతా అందరికి కన్వే చేయించి ఏదైతే వీడు చెప్పడం వీడికి ఇబ్బంది అయ్యి వీడప్పుడు తలాను చేతుల్ని పక్కన అటవీ ప్రాంతంలో దహనం చేయడానికి వెళ్ళాడు, అంత్యక్రియలు చేయడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చంపింది నువ్వే, మీ భార్యని పుట్టిని పంపించింది నువ్వే, ఆన్లైన్లో కత్తి ఆర్డర్ పెట్టింది నువ్వే. ఆ అమ్మాయి ఒంటి మీద దాదాపుగా చనిపోయిన శవం మీద 40 కత్తిపోట్లు వేసింది నువ్వే. ఒక సినిమాని తలపించే మిస్టరీ లాగుంది ఇది. ఆ అమ్మాయి ఆల్రెడీ హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత వాళ్ళ బంధువులకో ఇంకొకరికో ఇట్లా మీ భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది, మౌనిక నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తుంది, లేదు డబ్బుల కోసం నా వెనకబడుతుంది పద్దాక, ఒకప్పుడు మేము రిలేషన్లో ఉన్నాం ఇప్పుడు లేము, సో నన్ను వదిలేయండి అని చెప్పి అడిగితే ఎంత బాగుంటుంది? కానీ ఆ అమ్మాయి వీడిని వేధిస్తుందట. వీడి మొహం చూడండి ఫస్ట్ ఒకసారి, ఆడి మొహం చూడండి ఒకసారి. వీడంట ఆ అమ్మాయి వేధిస్తుందంట. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉంది. ఆ అమ్మాయికి ఒకవేళ కావాలనుకుంటే వేరే వాళ్ళు దొరకరా? వీడు ఎక్కడ దొరికాడా? అంటే గతంలో వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారనేది వాస్తవం. సో పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్తున్నారు. సో ఇప్పుడు వేరే ఏదైతే వాళ్ళ భర్తతో ఆవిడ హ్యాపీగా ఉంటుంది చూసి తట్టుకోలేకే ఈ యొక్క రవీంద్ర ఈ కపట నాటకం ఆడాడు. అంటే ఆల్రెడీ వీళ్ళ భార్య ప్రెగ్నెంట్గా ఉంది. సో అంటే కొన్ని కారణాల వల్ల అతను కలవలేకపోయాడు. సో అందుకోసం ఈ అమ్మాయిని వాడుకున్నాడు. పాపం ఆ పిచ్చిదానికి తెలియలేదు ఈ విషయం. వీడు వాడుకుంటున్నాడు, నాకు డబ్బులు ఆశ చూపించి, లేకపోతే నిజంగానే ఈ వీడే ఇచ్చాడా, ఆ అమ్మాయి ఇచ్చిందో డబ్బులు మ్యాటర్ పక్కన పెడితే వాడుకుంటున్నాడు అనే విషయం మౌనిక గ్రహించలేకపోయింది. అందుకే ఆ పాప అనంత లోకాలకు వెళ్ళిపోయింది వాళ్ళు.